ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచేసిందా? లేదు. పెట్రోల్ కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచేశాయి. దీంతో పెట్రోల్ డీజిల్ మీద అదనంగా ₹3 భారం వచ్చింది. అలాగే ఆటో గ్యాస్ మీద ₹2 పెరుగుదల వచ్చేసింది. ప్రపంచ తైల మార్కెట్లో పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయ సమస్యలు, పెట్రోల్ మరియు గ్యాస్ ఉత్పత్తిలో తగ్గుదల, సరఫరా ఇబ్బందులు, ఈ అన్నిటి కారణంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పెట్రోల్ కొరత కనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా గ్యాస్ సమస్య ఉంది. సమయానికి గ్యాస్ దొరకడం లేదు. అయినప్పటికీ పెట్రోల్ డీజిల్ కొరత అని మనకి ఇప్పటి వరకు పెద్దగా అనిపించలేదు. దానికి కారణం భారత్ అనుసరిస్తున్న తైల దిగుమతి విధానం. అయినా కూడా తైల ధరల పెరుగుదల వల్ల భారతదేశంలో కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విషయం అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. అయితే ఈ ధరల పెరుగుదల వెనుక భారతీయ విదేశాంగ విధానం వైఫల్యం ఏమైనా ఉందా? కర్ణాటకకు చెందిన గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మనకు పొరుగు దేశంతో మరియు ఇతర దేశాలతో సంబంధాలు బాగుండి ఉంటే భారత్కు తైల ధరలు పెరిగేవి కావా? పక్కన ఉన్న మన పాకీ బ్రదర్స్ మనకి తైలాన్ని ఏమైనా ఉచితంగా ఇచ్చేవాళ్ళ? మరి సంబంధాలు బాగున్న దేశాలు సమస్యలు ఎదుర్కొంటులేదా? ఇవన్నీ ప్రశ్నలే. మోదీ బంగారం కొనొద్దు అన్నారు, సరే, కానీ మాంగళ్యానికి 3 గ్రాముల బంగారం కూడా కొనొద్దు అని అన్నారా? లేక కిలోల కొద్ది బంగారం కొనేసి ఇంట్లో పెట్టుకుని తర్వాత అది మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ నుంచి వచ్చిందని చెప్పొద్దన్నారా? పెట్రోల్ డీజిల్ సమస్య అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచం సమస్య. ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో, భారతదేశంలో ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, భారత్ కూడా ఈ ప్రపంచంలో భాగమే కాబట్టి మన దగ్గర తైల ధరలు పెరిగాయి. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడం అంటే మన వాహనం నడిపితేనే మన జేబుకి భారం పడుతుంది అని కాదు. మీ దగ్గర వాహనం లేకపోయినా ధరల పెరుగుదల ప్రభావం మీ మీద పడుతుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. మన కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆటో క్యాబుల ఛార్జీలు పెరుగుతాయి. మీ పిల్లల స్కూల్ వాహనాల ఫీజులు పెరుగుతాయి. మొత్తానికి ఇది మన దైనందిన జీవన ఖర్చులు పెంచుతుంది. దీనిని ఎదుర్కోవాలంటే మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. కనీసం అనవసరమైన వినియోగాన్ని తగ్గించాలి. మనం పక్కన వీధికి వెళ్ళాలనుకున్నా గానీ కార్లు, బైకుల్లోనే వెళ్తాం. జిమ్కు వెళ్ళి గంటల కొద్దీ మిషన్ మీద నడుస్తాం. కానీ ఇంటి దగ్గర నుంచి జిమ్కి కారులోనే వెళ్లాలని చూస్తాం. ఇలాంటి వాటిని తగ్గిస్తే ఆఫీసులకు కామన్ ట్రాన్స్పోర్ట్ లేదా కార్ పూలింగ్ వాడితే ఇంధన వినియోగం తగ్గుతుంది. తైల కంపెనీల నష్టాలు కూడా తగ్గుతాయి. ధరలు మరింత పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ తైల వినియోగాన్ని తగ్గించాలి అని పిలుపునిచ్చారు. కానీ ప్రధాని మాటలకు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎంత వాడాలో మా ఇష్టం, మా డబ్బు, ఆయన ఎవరు చెప్పడానికి అని కొందరు అన్నారు. ఇప్పుడు ధరలు పెరిగాక అదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ఇతర దేశాలు ఈ పెట్రోల్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నాయో చూద్దాం. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటైన సింగపూర్ కూడా తైల కొరతను ఎదుర్కొంటుంది. ఇక్కడ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భారం కాకూడదని $1 మిలియన్ సపోర్టివ్ ప్యాకేజ్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీని 25 డిగ్రీల కంటే తక్కువ పెట్టొద్దని ఆదేశించారు. అయినప్పటికీ అక్కడ ధరలు 20% పెరిగాయి. ఆస్ట్రేలియాలో ఫ్యూయల్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. $1 బిలియన్ వడ్డీ రహిత రుణాలని తైల కంపెనీలు ప్రకటించారు. అయినా అక్కడ ఇంధన ధరలు 18% నుంచి 44% వరకు పెరిగాయి. ఇక జపాన్ విషయానికి వస్తే తైల కంపెనీలకు మద్దతుగా నిలిచింది. ధరల నియంత్రణ కోసం $10 బిలియన్ కేటాయించింది. అయినా అక్కడ 13 నుంచి 15% వరకు ధరలు పెరిగాయి. ఫిలిప్పైన్స్ లో తైల ధరలు పెరగడంతో కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ ఇంధనాల ఉపయోగించమని చెబుతున్నారు. ఫ్యూయల్ సబ్సిడీలు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉచిత రవాణా కల్పిస్తున్నారు. 400 పైగా గ్యాస్ స్టేషన్లు మూసేశారు. వారానికి 4 రోజులే ఆఫీస్ పని, మిగతా రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అయినా అక్కడ కూడా ధరలు పెరిగాయి. ఇక శ్రీలంకలో రేషన్ విధానం అమల్లో ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా పరిమితంగా మాత్రమే పెట్రోల్, డీజిల్ ఇస్తున్నారు. బైక్ కు వారానికి 5 లీటర్లు, కార్కి 15 లీటర్లు మాత్రమే. అలాగే తైల ధరలు 25% పెరిగాయి. థాయిలాండ్, వియత్నాం దేశాల్లో కూడా ఏసీని 25 డిగ్రీల కంటే తక్కువ పెట్టొద్దని సూచించారు. వర్క్ ఫ్రం హోమ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ధరలపై
ప్రైస్ క్యాప్ పెట్టి దానివల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఫ్రెండ్స్, మయన్మార్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. రోజు విడిచి రోజు మాత్రమే వాహనాలు నడపాలని చెబుతున్నారు. పాకిస్తాన్ లో గ్రామీణ ప్రాంతాల్లో 14 గంటల పాటు పవర్ కట్ చేస్తున్నారు. నగరాల్లో ప్రతిరోజు 2 గంటల పవర్ కట్ అమలు చేస్తున్నారు. వారానికి 4 రోజులే పనిచేసి మిగతా రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ చేయమని చెబుతున్నారు. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ సబ్సిడీలను తీసి పారేసింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఇళ్లకు వచ్చే గ్యాస్ కనెక్షన్లు రాత్రి 9 గంటలకు ఆఫ్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు టీ తాగాలి, ఎప్పుడు భోజనం చేయాలి అన్నది కూడా గ్యాస్ ఏజెన్సీలే నిర్ణయిస్తున్నాయి. ఇది మన పక్కనే ఉన్న పాకిస్తాన్ పరిస్థితి. ఫ్రెండ్స్, ఇది ఆసియాలోని వివిధ దేశాలు ఎదుర్కొంటున్న తైల గ్యాస్ సమస్య. ఇక భారత్ లో కూడా తైల కంపెనీలు ప్రతిరోజు వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం పన్నులు తగ్గించిన లాభం రావడం లేదు. కనీసం నష్టాన్ని తగ్గించడానికి లీటర్కు 3 రూపాయల ధర పెంచేశారు. ఇక బంగారం విషయానికి వస్తే మంగళసూత్రాన్ని కొనొద్దు అని ఎవరు చెప్పలేదు. అవసరానికి మాత్రమే బంగారం కొనండి, ఆడంబరానికి కాదు అని మోదీ చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రతిపక్షాలు దీనిని రాజకీయంగా ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా మంగళసూత్రం కూడా కొనకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే భారత్కు ఇతర దేశాలతో సంబంధం బాగోలేదు కాబట్టే ఈ సమస్య వచ్చింది అని ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్స్, నాకైతే అర్థం కాలేదు మన ఇరుగు పొరుగు దేశాల్లో తైలం ఉత్పత్తి చేసే దేశం ఏది ఉందని. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, మయన్మార్, భూటాన్, నేపాల్ వీటిలో తైలం ఇచ్చే దేశం ఏదుంది? నాకైతే తెలీదు. ఇరాన్, యుఏఈ, సౌదీ, ఇరాక్ లాంటి తైల దేశాలతో భారత్ సంబంధాలు చెడిపోయాయి అని ఆరోపిస్తున్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి ఇటీవల భారత్కే వచ్చారు. సంబంధాలు చెడిపోతే వాళ్ళు ఎందుకు వస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. మన భారతదేశానికి తైలం ఇవ్వడానికి అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ సముద్ర మార్గం సమస్యల వల్ల సరఫరా ఆలస్యం జరుగుతుంది. అందుకే ధరలు పెరుగుతున్నాయి. ఇక పెట్రోల్ ధరలపై కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నులు కూడా పెద్ద కారణం. బేస్ ప్రైస్ 75 రూపాయలు అయితే మనం 106 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు గణనీయంగా తగ్గవచ్చు. కానీ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. దీనికి మన స్టేట్ గవర్నమెంట్లు దీనికి అంగీకరించవు. ఈ సంక్షోభం ఇంకొంతకాలం కొనసాగవచ్చు. అందుకే భారత్ తైల నిల్వలు, డ్రిల్లింగ్, ఆల్టర్నేటివ్ ఇంధనాలపై దృష్టి పెట్టాలి. ఇంధన స్వావలంబన సాధిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ఎదగగలదు. ఫ్రెండ్స్, ఇదే ఈ రోజు విషయం. ఇంకొక విషయంతో మళ్ళీ రేపొద్దున కలుస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.